శశికళ పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. తమిళనాడులో జయలలిత అంటే ఎంత గుర్తింపో అంతే సమానంగా శశికళకు గుర్తింపు ఉంది. 33 ఏళ్ల కింద ఒక వీడియో పార్లర్ యజమానిగా పరిచయమైన శశికళ ఇప్పుడు రాష్ట్రాధినేతగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజకీయాలు మంచి చెడులు పక్కన పెడితే తాను నమ్మిన లక్ష్యం కోసం అహర్నిశలు కష్టపడే తత్వం ఆమెలో కనిపిస్తోంది. తన స్నేహం కోసం తన కుటుంబాన్ని పక్కన పెట్టిన వైనం తెలుస్తోంది. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గొద్దన్న తెగింపు సాక్షాత్కరిస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని 2 చేతులా అందిపుచ్చుకునే మేనేజ్మెంట్ పాఠం వినిపిస్తోంది. ఒక సాధారణ మహిళ అసాధారణంగా మారి తమిళ రాష్ట్ర పగ్గాలు అందిపుచ్చుకుంటున్న వేళ ఇది. యావత్తు భారతం ఆశ్చర్యపోయే తరుణం ఇది. ఒక కల్పనను నిజంగా మార్చిన శశికళపై నేటి మ్యాగజైన్ స్టోరీ. ఊహించిందే జరిగింది. అమ్మ స్థానాన్ని చిన్నమ్మ పూర్తిగా ఆక్రమించారు. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం ఉన్న తమిళనాడుకు నేతృత్వం వహిస్తున్నారు. పురిచ్చి తలవై జయలలిత వెనకుండి నాడు ప్రభుత్వాన్ని నడిపిన శశికళ ఇప్పుడు నేరుగా సారథ్య బాధ్యతలు స్వీకరిస్తున్నారు. జయలలిత హయాంలో వీరభక్తునిగా వ్యవహరించిన పన్నీరు సెల్వం మరోసారి తాత్కాలిక ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు. చిన్నమ్మకు భక్తునిగా మారిపోయారు. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ చేయాల్సింది చేసి చూపించారు. తనకేం కావాలో బహిరంగంగా చెప్పలేదు. కానీ అనుకున్నది సాధించారు. ఇన్నాళ్ళు తెర వెనుక మంత్రంగాలకే పరిమితమైన ఆమె ఇప్పుడు తెర ముందుకు వచ్చారు. తన మార్క్ ప్రత్యక్ష రాజకీయాలను పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆమె తమిళనాట చిన్నమ్మగా పేరొందిన శశికళ. అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ ఉన్న తరుణం రానే వచ్చింది. ఇబ్బందులను అధిగమిస్తూ శశికళ మరో మెట్టు ఎక్కారు. ఇప్పటికే పార్టీ పగ్గాలు అందుకున్న శశికళ తాజాగా ప్రభుత్వ పగ్గాలను కూడా తన వశం చేసుకున్నారు. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ఆమె ఎంపికయ్యారు. ఈ మేరకు చెన్నైలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే పార్టీ శాసనసభాపక్ష నేతగా శశికళను ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన పన్నీర్ సెల్వం తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం స్వయంగా ఆయనే పార్టీ శాసనసభాపక్ష నేతగా శశికళ పేరును ప్రతిపాదించారు. ఇందుకు ఇతర నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పార్టీ శాసనసభాపక్ష నేతగా శశికళ పేరు ఖరారైంది. పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక కావడంతో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడానికి శశికళకు మార్గం సుగమమైనట్లయింది. వాస్తవానికి జయ చివరి ఘడియల్లోనే ముఖ్యమంత్రి పీఠం కోసం చిన్నమ్మ పట్టుపట్టారని చెబుతారు. అయితే పార్టీలో వ్యతిరేకత, కేంద్ర పెద్దల సూచనల మేరకు ఆమె తన ఆలోచనను పక్కన పెట్టారని అంటారు. దాంతో పన్నీర్ సెల్వంకు సీఎం అయ్యే అవకాశం లభించింది. అయితే ఇది 2 నెలల ముచ్చటే అయ్యింది. డిసెంబర్ 5న జయలలిత మృతి చెందగా అదే రోజు రాత్రి పన్నీర్ సెల్వం సీఎంగా ప్రమాణం చేశారు. అయితే ఇది కూడా తాత్కాలికమే అయ్యింది. జయలలిత హయాంలో ఎలాగైతే తాత్కాలిక సీఎంగా బాధ్యతలు నిర్వహించారో జయ మరణానంతరం కూడా అలాగే వ్యవహరించారు. పార్టీలో పెద్దగా పట్టు లేకపోవటం, శశికళ మద్దతుదారుల దూకుడుతో ఆయన పెద్దగా కీలక నిర్ణయాలు తీసుకోలేదు. జల్లికట్టు వివాదంలో మాత్రం ప్రభావం చూపారు. ఇది మినహా సీఎంగా పన్నీరు సెల్వం చేసింది పెద్దగా ఏమీ లేదు. అస్సలు తాను పూర్తిస్థాయి ముఖ్యమంత్రినని ఆయన భావించినట్లు కనిపించలేదు. ఎప్పుడో ఒకప్పుడు శశికళే ముఖ్యమంత్రి అవుతారని ఆయన భావించినట్లున్నారు. అందుకే చిన్నమ్మకు విధేయునిగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు 2 నెలలకే సీఎం సీటు నుంచి తప్పుకున్నారు. డిసెంబర్ 5 సుదీర్ఘకాలం ఆసుపత్రిలో ఉండి ఆ రోజు కన్నుమూశారు జయలలిత. తమిళనాడంతా శోకం పెట్టింది. కన్నతల్లి చనిపోయినట్లుగా రోధించారు అమ్మ అభిమానులు. ఆ అభిమానంలోంచి కొన్ని అనుమానాలు కూడా పుట్టుకొచ్చాయి. అమ్మ చావును రాజకీయంగా చూడాలన్న ప్రయత్నాలు జరిగాయి. ఇన్ని జరిగినా ప్రాణసఖి మరణంపై వేలెత్తి చూపిన శశికళ మాత్రం కుంగిపోలేదు. పైపెచ్చు ఏ లక్ష్యం కోసం జయలలిత పోరాడారో ఆ పోరాటాన్ని తాను కంటిన్యూ చేశానంటున్నారు.
అందుకే శశికళ ముఖ్యమంత్రి పీఠంపై పార్టీ అంతా ఒక్క తాటిపైకి వచ్చింది. ఏకగ్రీవంగా చిన్నమ్మే పురిచ్చి తలైవి వారసురాలని ఢంకా బజాయించి మరీ చెప్పారు. మళ్లీ పార్టీని అంతే స్థాయిలో నడిపించగల సత్తా ఒక్క చిన్నమ్మకే ఉందని ప్రకటించారు. జయలలిత మరణానంతరం ఆమె వారసత్వం విషయంలో కొద్దిగా గందరగోళం చెలరేగింది. చివరకు శశికళే జయ వారసత్వం అందుకున్నారు. ఆ క్రమంలో సీఎం సీటు ఆశించిన శశికళ ముందుగా పార్టీపై పట్టు సాధించే దిశగా పావులు కదిపారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 29న చెన్నైలో అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం జరిగింది. సీఎం పన్నీర్ సెల్వంతో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో జయలలితకు భారతరత్న ఇవ్వాలని, జయ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ 14 తీర్మానాలు చేశారు. ఇందులోనే అతి ముఖ్యమైన తీర్మానం కూడా ఉంది. అదే శశికళకు పార్టీ పగ్గాలు అప్పగించటం. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా 23 మంది కలిసి పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకునే తీర్మానాన్ని ప్రతిపాదించారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తర్వాత పన్నీర్ సెల్వంతో పాటు 4 మంత్రులు పోయిస్ గార్డెన్ చేరుకుని ఆ తీర్మానాన్ని శశికళకు అందజేశారు. ఆ తీర్మానాన్ని అందుకున్న శశికళ వారి విజ్ఞప్తిని ధృవీకరించారు. దాంతో పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు చేపట్టారు. తొలుత పార్టీ పగ్గాలు అందుకున్న శశికళ ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠం వైపు అడుగులు వేశారు. తన వర్గం వారితో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయించుకున్నారు. పలువురు మంత్రులు శశికళే సీఎం కావాలంటూ నినాదాలు చేశారు. ఈ పరిణామాలు తమిళనాట హీట్ పుట్టించాయి. పన్నీరు తప్పుకోవడం ఖాయమని వార్తలొచ్చాయి. అయితే అనూహ్యంగా చెన్నైలో ఐటీ దాడులు జరిగాయి. కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డితో పాటుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగాయి. ఈ తనిఖీలు తమిళనాట ప్రకంపనలు రేపాయి. శేఖర్ రెడ్డి, రామ్మోహన్ రావుకు అన్నాడీఎంకేతో సన్నిహిత సంబంధాలుండడమే ఇందుకు కారణం. శశికళ దూకుడుకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఈ ఎత్తుగడ వేసిందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే శశికళ కొద్దిగా స్పీడ్ తగ్గించారు. పరిస్థితులను ఆకలింపు చేసుకుంటూ ఒక్కొక్క పావు కదుపుకుంటూ వెళ్లారు. ఇటీవల అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు, లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పగ్గాలు, ప్రభుత్వ పగ్గాలు ఒకరి చేతుల్లోనే ఉండాలని, అలా ఉంటేనే పార్టీకి, ప్రభుత్వానికి మంచిదని స్పష్టం చేశారు తంబిదురై. ఆయన వ్యాఖ్యలతో పార్టీ శ్రేణులకు స్పష్టమైన సందేశం అందింది. కాబోయే ముఖ్యమంత్రి శశికళే అని పార్టీ వర్గాలు నిశ్చయించుకున్నాయి. అయితే జల్లికట్టు వివాదం శశికళ దూకుడుకు కాసేపు బ్రేక్ వేసింది. కేంద్రం అండతో పన్నీర్ సెల్వం రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దడంతో ఆయన పదవి పదిలంగా ఉంటుందని వార్తలొచ్చాయి. అయితే అవన్నీ 3 రోజులు ముచ్చటగా మిగిలిపోయాయి. జల్లికట్టు వివాదం ముగిసిపోయిన వెంటనే శశికళ స్పీడ్ పెంచారు. గత వారం పార్టీలో కీలక మార్పులు చేశారు. ప్రభుత్వంలో కూడా తన మార్కు చూపించారు. జయలలిత సన్నిహితురాలుగా పేరొందిన ఐఏఎస్ అధికారి షీలా బాలకృష్ణన్ కు ఉద్వాసన పలికారు. ఆమెతో రాజీనామా చేయించారు. ఇలా పార్టీలో, ప్రభుత్వంలో పట్టు సాధించిన చిన్నమ్మ చివరకు తాను అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకున్నారు. పార్టీని తన పాదాక్రాంతం చేసుకుని ప్రభుత్వాధినేతగా ఎన్నికయ్యారు. అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే అన్నాడీఎంకే అధినేత్రిగా ఎన్నికై ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న శశికళ గతంలో ఏనాడు కూడా పార్టీలో ముఖ్యమైన పదవిలో లేరు. ప్రభుత్వంలో కూడా ఒక్క పదవి తీసుకోలేదు. అలాగే పార్టీ వేదికలపైన గానీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో గానీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అన్నాడీఎంకే శ్రేణులే చిన్నమ్మ మాటను పెద్దగా విన్న దాఖలాలు లేవు. అయినప్పటికీ ఆమె పార్టీని తన పాదాక్రాంతం చేసుకున్నారు. అమ్మ తర్వాత తానే చిన్నమ్మయ్యారు. ముఖ్యమంత్రితో పాటు 130 మంది ఎమ్మెల్యేలు, 49 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటుగా పార్టీలో ప్రతి కీలక నాయకుడు తనను కలుసుకునేలా చేసుకోగలిగారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటుగా చివరకు యూనివర్సిటీల వీసీలు కూడా ఆమె దర్శనం చేసుకునేలా పావులు కదిపారు. శశికళ ముందు చాలా సవాళ్లే ఉన్నాయి. ఇప్పటిదాకా తెర వెనుక రాజకీయాలు చక్కబెట్టిన శశికళ ఇప్పుడు ప్రత్యక్షంగా తన మార్కు పాలన చూపించాల్సి ఉంటుంది. ఇందులో డీఎంకేను ఎదుర్కొంటూ పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించడం అతి ముఖ్యమైనది. అలాగే కేంద్రంలోని మోదీ సర్కార్తో ఇబ్బంది రాకుండా వ్యవహరించడం మరోటి. వీటితో పాటుగా అవినీతి కేసుల నుంచి బయటపడడం శశికళ ముందున్న అతిపెద్ద సవాల్. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జయలలితతో పాటుగా
శశికళ, ఆమె వదిన ఇలవరసీలు కూడా దోషులుగా తేలారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. మ్యాగజైన్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు మ్యాగజైన్ స్టోరీ. ఒక జీవితంలో ఎన్నో మేనేజ్మెంట్ సూత్రాలు కనిపిస్తాయి. ఎన్ని కష్టాలు పడ్డామన్నది ముఖ్యం కాదు, ఎంత సాధించామన్నది గొప్పగా చూడాలనే సిద్ధాంతం శశికళ జీవితంలో కనిపిస్తోంది. పైకి ఎదిగే క్రమంలో పడ్డా ప్రతిసారి లేవాల్సిందే అన్న పాఠం ఆమె గమనంలో కనిపిస్తోంది. కోటకు చేరగానే ఆమె బాట పూలబాటగా మారలేదు. వీడియోలను రూపొందించే పని నుంచి పురిచ్చి తలవైకి నెచ్చలిగా మారే వరకు ఎన్నో కష్టాలు చూశారు శశికళ. జయ కోసం ఆమె చేసిన పనులు కొందరికి కంటగింపుగా మారాయి. అమ్మకు దగ్గరైన ప్రతిసారి ఆమెపై ఫిర్యాదులు వెల్లువెత్తేవి. అలా కొన్నిసార్లు జయలలితకు దూరమయ్యారు కూడా. ఇక పాలనకు, యంత్రాంగానికి సంబంధించి జయలలిత మేలు కోసం ఆమె చేసే పనులు కూడా విమర్శలను ఎదుర్కొన్నారు. అందుకే శశికళను కడదాకా నమ్మారు జయలలిత. ఇప్పుడు అదే దారిలో చిన్నమ్మ కావాలనుకుంటున్నారు జయ అభిమానులు. తమిళనాడులోని తంజావూరుకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుత్తరైపుండి గ్రామంలో వివేకానందన్, కృష్ణవేణి దంపతులకు శశికళ జన్మించారు. ఆమెకు 4 సోదరులు, 1 సోదరి. సుందరవదనం, జయరామన్, వినోదగన్, దివాకరన్. సోదరి పేరు వనితామణి. కొంతకాలం తర్వాత శశికళ కుటుంబం మన్నార్గుడికి మకా మార్చింది. వారిది సాధారణ కుటుంబమే అయినప్పటికీ మన్నార్గుడిలో ప్రభావం చూపే కళ్ళారు వర్గానికి చెందినవాళ్లు. పాఠశాల విద్య కూడా పూర్తి చేయని శశికళ స్థానికంగా బ్యూటీ క్వీన్గా పేరొందారు. ఆమెను నటరాజన్ ప్రేమించారు. నటరాజన్ అప్పట్లో డిఎంకేలో పనిచేసేవారు. నటరాజన్కు ప్రభుత్వ పౌర సంబంధాల శాఖలో ఉద్యోగం ఇప్పించింది కూడా డిఎంకేనే. ఇక నటరాజన్ శశికళ ప్రేమ వ్యవహారం తెలిసిన స్థానిక డిఎంకే లీడర్లు వారిద్దరికీ పెళ్లి జరిపించారు. ఆ వివాహం డిఎంకే చీఫ్ కరుణానిధి సమక్షంలో జరగడం విశేషం. అప్పట్లో కరుణ సమక్షంలో నటరాజన్ను వివాహం చేసుకున్న శశికళ ఆ తర్వాతి కాలంలో అనూహ్యంగా మారిపోయారు. డిఎంకే చీఫ్ కరుణానిధికి ప్రత్యర్థిగా నిలిచిన జయలలితకు ఆత్మలా అవతరించారు. అమ్మ మరణం తర్వాత ఇప్పుడు డిఎంకేను ఎదురొడ్డి నిలిచే నాయకురాలిగా ఎదిగారు. శశికళ పేరు వినగానే జయలలిత పేరు టక్కున గుర్తొస్తోంది. అలాగే జయలలితను చూడగానే శశికళ గుర్తొస్తారు. వారిద్దరిది అవినాభావ సంబంధం. దేశ రాజకీయాల్లోనే వారిది అరుదైన అనుబంధం. దాదాపు 3.5 దశాబ్దాల సుదీర్ఘ స్నేహానుబంధం వారిది. అయితే జయలలితతో శశికళ పరిచయం విచిత్రంగా జరిగింది. 1977లో కడలూరు జిల్లాకు కలెక్టర్గా వచ్చిన విఎస్ చంద్రలేఖ వల్ల జయలలిత, శశికళ మధ్య స్నేహం ఏర్పడింది. అప్పటికే ఎంజీఆర్ ప్రోద్బలం మేరకు జయలలిత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1982లో మధురైలో జయలలితతో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయించి ఆ సభ నిర్వహణ బాధ్యతలు చంద్రలేఖకు అప్పగించారు. ఆ సభ వీడియో రికార్డింగ్ సందర్భంగా చంద్రలేఖ శశికళను జయలలితకు పరిచయం చేశారు. అలా శశికళ, జయలలిత మధ్య స్నేహానికి బీజం పడింది. ఆ తర్వాత 2 శశికళ మఖం జయలలిత ఇంటికి మారింది. 1989 నాటికి శశికళ కుటుంబం వేద నిలయంలోకి దూరిపోయింది. జయ సంబంధికులు ఆమె నియమించుకున్న వ్యక్తులను ఒక్కొక్కరినే తొలగించి తమ వాళ్లను నింపేశారు. అలా జయ ఇంటిపై పెత్తనం సంపాదించిన శశికళ టీం ఆ తర్వాత పార్టీలో, ప్రభుత్వంలోనూ పట్టు సాధించారు. జయ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు శశికళ అండగా నిలిచారు. జయతో పాటు తాను కూడా కేసులు ఎదుర్కొన్నారు. అయితే అప్పుడప్పుడు వీరి స్నేహానుబంధానికి బీటలు ఏర్పడ్డాయి. 80వ దశకంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే శశికళ భర్త నటరాజన్ను జయలలిత దూరం పెట్టారు. శశికళను మాత్రం బయటకు పంపలేదు. 1995లో మాత్రం శశికళతో సహా ఆమె కుటుంబ సభ్యులందరినీ పోయస్ గార్డెన్ నుంచి బయటకు వెళ్లగొట్టారు. కానీ కొన్నాళ్లకే వారంతా మళ్లీ జయలలిత చుట్టూ చేరారు.
అంతా కలిసి జయలలిత ఇళ్లు, పార్టీ, ప్రభుత్వంపై పట్టు బిగించారు. అయితే వీటిని జయలలిత చూసి చూడనట్లు వదిలేసేవారు. కానీ 2011లో మాత్రం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ ఏడాది డిసెంబర్ 17న శశికళ టీంకు జయలలిత ఊహించని షాక్ ఇచ్చారు. ఏం అనుమానాలొచ్చాయో ఏమో గాని శశికళ సహా కుటుంబీకులందరినీ పోయస్ గార్డెన్తో పాటు పార్టీ నుంచి కూడా వెళ్లగొట్టారు. శశికళ కుటుంబ సభ్యులపైన కేసులు నమోదయ్యాయి. చిన్నమ్మ బంధువులు సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరిగాయి. ఈ పరిణామాలు జరుగుతూ ఉండగానే జయకు శశికళ ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను చూసి కరిగిపోయిన జయ శశికళను మళ్లీ దగ్గరికి తీసుకున్నారు. బంధువులను మాత్రం దూరంగానే ఉంచారు. ఇక గత ఏడాది శాసనసభ ఎన్నికల్లో జయలలిత వరుసగా రెండవసారి గెలిచి తమిళనాట రికార్డు సృష్టించారు. ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి పార్టీలో కొత్త ఉత్సాహం నింపారు. అయితే ఈ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. గత ఏడాది సెప్టెంబర్ 22న జయ ఆసుపత్రి పాలయ్యారు. 3 నెలలకు పైగా ఆసుపత్రిలోనే ఉన్నారు. చివరకు పార్టీ శ్రేణులు అభిమానులను శోకసంద్రంలో ముంచేస్తూ ఆసుపత్రిలోనే కన్నుమూశారు. అయితే అమ్మ ఆరోగ్యం, ఆమె మరణంపై వివాదం రేగింది. ఆసుపత్రిలో ఉన్న టైంలో జయలలితకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా ఎందుకు విడుదల చేయలేదని విమర్శలు వెల్లువెత్తాయి. శశికళ తీరుపైన ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిలో ఏ ఒక్కటికి ఆమె సమాధానం చెప్పలేదు. పైగా జయలలిత అంత్యక్రియల్లో అంతా తానై వ్యవహరించారు. జయలలిత సోదరుని కుమారుణ్ణి పక్కకు పెట్టుకొని జయకు అంతిమ సంస్కారం నిర్వహించారు. అప్పుడు తనను తాను జయ వారసురాలిగా విస్పష్టంగా ప్రకటించుకున్నారు. శశికళ ముఖ్యమంత్రి పదవి కోరుకోవడానికి చాలానే కారణాలు ఉన్నాయి. జయ చనిపోయాక శశికళే ముఖ్యమంత్రి అన్న ప్రచారం జరిగింది. అయితే అటు కేంద్రం వేసిన రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే పన్నీరు సెల్వం అర్ధరాత్రి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతాయి. జయలలిత మరణం తర్వాత పన్నీరు సెల్వం తీరుపై శశికళ శిబిరంలో అనుమానాలు, డిఎంకే నాయకుడు స్టాలిన్కు మధ్య పెరుగుతున్న స్నేహ సంబంధాలు శశికళ కోటరీలో ఆందోళన నింపాయి. దీనికి తోడు జయ కుటుంబ సభ్యురాలు దీప రాజకీయంగా ప్రాబల్యం పెంచుకోవడం కూడా శశికి మింగుడు పడలేదు. రాజకీయంగా ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా అది విషతుల్యమవుతుందని శశి గ్రహించారు. సీఎంగా శశికళ పగ్గాలు చేపట్టడానికి తొందరపడడానికి బలమైన కారణం అన్నాడీఎంకే పార్టీకి అధికారం ఇంకా 4.5 ఏళ్లు ఉండడమే. అధికారంలో ఉన్న ఒక వ్యక్తి బలీయమైన శక్తిగా ఎదగడానికి ఇది చాలినంత సమయం. ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే తన పాలనా చాతుర్యంతో ఇతరులను ఎదగనివ్వకుండా చేయడానికి అవకాశాలుంటాయి. ఆలస్యం చేస్తే శత్రువులు ఆమెను అణచివేసే ప్రమాదముందని శశికళ మద్దతుదారుల భావన. పార్టీ ఎమ్మెల్యేలపై శశికళకు తిరుగులేని పట్టుంది. ఆమె సామాజిక వర్గం దేవరకు చెందిన శాసనసభ్యులు ఎక్కువ మంది ఉన్నారు. దాంతోపాటు దాదాపుగా ఇప్పుడు శాసనసభకు గెలిచిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఆమె దయతో టికెట్ పొందినవారే. వారంతా ఆమెకు విశ్వాసపాత్రులుగా ఉన్నారు. పార్టీపై పూర్తి పట్టు సాధించిన శశికళ తనను ప్రశ్నించే స్థాయికి పవర్ సెంటర్ ఏర్పడక ముందే తన చేతుల్లోకి ప్రభుత్వాన్ని తీసుకోవాలని నిర్ణయించారు. జల్లికట్టు ఆందోళన శశికళ ఆలోచనను కాస్త పోస్ట్ పోన్ చేశాయని, లేకుంటే ఎంజీఆర్ వర్ధంతి రోజే శశికళ ముఖ్యమంత్రి అయ్యేవారని విశ్లేషకుల అభిప్రాయం. జయలలిత బతికి ఉన్న సమయంలోనూ ముఖ్యమంత్రి అయిన పన్నీర్ సెల్వం పార్టీలో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. పార్టీలో ఆయన వెంట నడిచి వచ్చే ఎమ్మెల్యేలు, ఆయన మాట వినేవారు కనీసం పట్టుమని 25 మంది కూడా ఉండరు. ఆయన్ను పార్టీ శాసనసభ్యులు ఏనాడు సీఎంగా భావించలేదు. దాంతో ఆయనకు శాసనసభ్యులపై ఎలాంటి పట్టు లేకుండా పోయింది. అయితే జయ మరణం తర్వాత పన్నీర్ సెల్వం మెల్లగా పార్టీలోనూ తన పట్టు పెంచుకునేందుకు ప్రయత్నించారని సమాచారం. ఇక ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని అనుమానించిన శశికళ వెంటనే చర్యలు ప్రారంభించారు. పార్టీని, ప్రభుత్వాన్ని చీల్చడానికి భాజపా ప్రయత్నిస్తోందన్న నటరాజన్ ఆరోపణల నేపథ్యంలో సీఎం పదవి పగ్గాలు చేతికి తెచ్చుకునేలా పావులు కదిపారు శశికళ. అంతఃపుర రాజకీయాలను గుర్తు చేస్తున్నాయి. మనం కథల్లోనూ లేకపోతే చరిత్రలోనూ రాజులు రాజ్యాల కోసం అని కుతంత్రాలు పనడం, ప్రభుత్వాన్ని పడగొట్టడం అలాంటి కోవకు చెందిందేమో అనిపించేట్టుగా ఉంది ఇది. రెండోది ఏంటంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన పద్ధతులు అవలంబిస్తున్నారు అందరూ. అంటే ముందు చీఫ్ మినిస్టర్ ఏదో లేకపోతే మంత్రి అయిపోవడం, తర్వాత ఎలక్షన్కి నిలబడడం అనేది. అంటే ఇదేంటంటే గుర్రం ముందు బండి కట్టినట్టు అలా తయారవుతుంది. అంటే రాను రాను ప్రజాస్వామ్య విలువల పట్ల ఒక చులకన భావం, మనం ఏం చేసినా పర్వాలేదులే అనే తత్వం పెరుగుతోందేమో రాజకీయవేత్తల్లో అనిపిస్తుంది. పార్టీలో తనకు తిరుగులేని పరిస్థితి ఉన్నప్పటికీ జయ కుటుంబీకుల నుంచి పోటీ పెరిగే అవకాశాలు బయటపడ్డాయి. ముఖ్యంగా జయ మేనకోడలు దీపా జయకుమార్ పార్టీ పెట్టడం,
ఆమెకు ప్రజల్లో సానుభూతి పెరుగుతూ ఉండడం శశికళను కలవరపరిచాయి. ఆమె సభలకు జనం భారీగా రావడం శశి కోటరీకి నిద్ర లేకుండా చేశాయి. మరోవైపు ఎంజీఆర్ కుటుంబీకులు రంగంలోకి దిగారు. దాంతో రోజురోజుకి శశి ప్రభలు తగ్గే సూచనలు ఆమెను కలవరపెట్టాయని సమాచారం. ఇటు డీఎంకే కూడా పక్కలో బెల్లంలా పొంచి ఉండడం వీలైనంత త్వరగా రాజకీయ అస్థిరతకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఆమె ఆలోచనలకు దారితీసినట్టు చెబుతారు. తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి శశికళకు ముందు ఎన్నో సవాళ్లు ఎదురుకానున్నాయి. శాసనసభకు ఎన్నిక కావడం తక్షణ సవాలు కాగా, ప్రతిపక్షాన్ని జయస్థాయిలో ధీటుగా ఎదుర్కొనవలసి ఉండడం ప్రతిష్టాత్మకం కానుంది. ఆస్తుల కేసులో వచ్చే వారం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు శశికళ భవిష్యత్తును నిర్ణయించబోతోంది. జయలలిత నెచ్చెలిగా ఉన్న అపార అనుభవంతో శశికళ అత్యంత సులువుగా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అయితే ముఖ్యమంత్రి పీఠం చేతికందినంత సులువుగా శశికళ రాజకీయ భవిష్యత్తు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం శశికళ ముందున్న ప్రథమ పరీక్ష. ఇక డీఎంకే లాంటి ప్రతిపక్షం సైతం ఎన్నికల్లోనే శశికళకు ఎదురుదెబ్బ కొట్టాలని వ్యూహాలు పన్నుతున్నాయి. ఇక మరోవైపు జయ మేనకోడలు దీపా కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయంగా తాను శశికళకు సవాలు విసరాలంటే ఆమెపై పోటీ చేయటమే సరైన నిర్ణయమని దీపా ఆలోచన. శశికళ ముఖ్యమంత్రి అవుతారనే వార్త వినగానే తమిళ ప్రజలకు ఇంతకంటే దురదృష్టకరం లేదని దీపా ఘాటుగా స్పందించారు. ఓవైపు దీపా నుంచి వస్తూ ఉన్న సవాళ్లను ఎదుర్కొంటూనే మరోవైపు ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించడం శశికళకు అంత సులువు కాదని విశ్లేషకులు అంటున్నారు. జయలలిత మరణం తర్వాత ఆయన పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అవడం కరెక్ట్గా 2 నెలలు తిరగకుండానే శశికళ ఆవిడను హఠాత్తుగా రంగప్రవేశం చేయటమే కాకుండా ఆవిడని ఏఐడిఎంకే శాసనసభాపక్ష నాయకురాలుగా ఎన్నుకున్నారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? కేవలం 24 గంటల్లో. ఓ పక్క టీవీలో స్క్రోలింగ్లు వస్తూనే ఉన్నాయి, వెంటనే జరిగిపోయింది నిశ్శబ్దంగా. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, అక్కడ ఏదైనా కూడా రాజకీయం అనేది ఏకతాటి మీద నడుస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ. ఆవిడ ఎమ్మెల్యే కాదు, కనీసం ఎప్పుడు ఒక అధికారికంగా ఎప్పుడు సచివాలయంలో అడుగుపెట్టలేదు, అంతకంటే అధికార ముద్దతోటి అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. ఆవిడ ఏకంగా కనీసం శాసనమండలి సభ్యురాలు కూడా కాదు. అలాంటి ఆవిడ ముఖ్యమంత్రి కాగలుగుతున్నారు అంటే ఇదొక విచిత్రమైన రాజకీయానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రిగా శశికళ పదవి చేపడితే ఆమెపై న్యాయస్థానాల్లో ఉన్న కేసులపై వెలువడే తీర్పుల తర్వాత పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతుంది. ఫెరా ఉల్లంఘన కింద ఈడీ కేసుల నుంచి ఆమెను మినహాయించడానికి మద్రాస్ హైకోర్టు ఇటీవల తిరస్కరించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వారంలోగా సుప్రీంకోర్టు తీర్పు రాబోతోంది. శశికళను సుప్రీంకోర్టు దోషిగా తేలిస్తే తమిళనాడులో మరోసారి ముఖ్యమంత్రి పీఠం ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. జయ మృతి అనంతరం సానుభూతి నేపథ్యంలో ఇంతకాలం ఆచితూచి అడుగులేసిన ప్రతిపక్షం ఏదో విధంగా పోరాడేందుకు సిద్ధం కానుంది. పన్నీరు సెల్వంపై పెద్దగా విమర్శలు చేయని డీఎంకే నేతలు శశికళ ముఖ్యమంత్రిగా పదవి చేపడతారనే వార్త రాగానే కారాలు మిరియాలు నూరారు. శశికళను జయస్థానంలో ఎన్నుకున్న రోజును తమిళనాడు చరిత్రలో చీకటి రోజుగా డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ అభివర్ణించారు. డీఎంకే వంటి ప్రతిపక్షాలు వారిని బలపరిచే ప్రజల మద్దతు చొరగొనటం, పార్టీలో ప్రత్యర్థి వర్గాలు వేలెత్తి చూపని విధంగా పరిపాలన కొనసాగించడం ఆమెకు కత్తిమీద సామే. ఇక శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కేంద్రంతో ఎలాంటి సంబంధాలు నెరపాలో ఆమె ముందున్న సవాల్. ముఖ్యంగా పన్నీరు సెల్వంకు మద్దతుగా నిలిచిన ఢిల్లీ పెద్దలు శశికళతో ఎలా ఉంటారో చూడాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పరిపాలన సాగిస్తూ ఉన్న పన్నీరు సెల్వాన్ని హఠాత్తుగా మార్చడంలో అర్థం లేదని భాజపా నాయకులు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ పార్టీకి కూడా శశికళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం ఇష్టం లేదనే చర్చ కొనసాగుతుంది. తొలి నుంచి పన్నీరు సెల్వానికి మద్దతు తెలిపి సహకరిస్తూ ఉన్న కేంద్రం నుంచి అదే విధమైన మద్దతు సంపాదించడం కూడా శశికళకు సవాలు కానుంది. రాజకీయంగా ఇవన్నీ ఒకెత్తైతే మంచి పాలనతో ప్రజల మెప్పు పొందటం అన్నింటికంటే శశికళకు ముందున్న అతి పెద్ద సవాలు. భారీ తాయిలాలు, అన్ని వర్గాలకు తాయిలాలు, ఇలా సంక్షేమ పథకాల్లో దూసుకుపోయిన జయలలితను అదే స్థాయిలో అనుకరించాలంటే శశికళకు పెద్ద సవాలే. ఒక అధ్యాయం ముగిసింది, ఇప్పుడు ఒక కొత్త శకం మొదలైంది. శశికళ తన పాలనతో తమిళుల మెప్పు పొందుతారా? జయలలిత బాటలో నడిచి సంక్షేమ బాట పట్టిస్తారా? అన్నాడీఎంకేకు పవర్ఫుల్ సీఎంగా మారుతారా? ఇవన్నీ కాలం మాత్రమే చెప్పగలిగిన సమాధానాలు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.